ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో కనపడుతున్న మహిళను కొంతమంది ట్రాన్స్జెండర్స్ కలిసి ఆమె కట్టుకున్న చీరను ఊడిపోయేలాగా కొట్టి వివస్త్రను చేసి దాదాపు 10 నిమిషాలు రోడ్డు మీద కూర్చోబెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవత్వం వెల్లువెత్తుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇటువంటి అవమానీయమైనటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. మహిళలకు భద్రత ఉందా అనేటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మహిళకు ఒక మహిళను ఇంత దారుణంగా కొట్టి బట్టలు లేకోకుండా నడి రోడ్డు మీద కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది రాజకీయమా? రాజకీయం చేస్తే ఇలా ఉంటుందా? వీధుల్లో కాకుండా పెద్ద పెద్ద టౌన్లలో, చిన్న చిన్న గ్రామాలలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు చూస్తున్నాం. మరి ఇటువంటి రాజకీయాలు ఇలా జరిగితే, ఇది ప్రతి చోట జరిగితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? మహిళల భద్రత అనేటువంటిది ఏమో. అందులో కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరిగితే ప్రజలు ఏమనుకుంటారు? ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వివరాల్లోకి వెళితే గుంటూరు నగరంలో ఒక కాలనీలో సీసీ రోడ్డు వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వీధిలో సీసీ రోడ్డు వేస్తున్నారు. అయితే ఆ గ్రామానికి సంబంధించిన టీడీపీ నేత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన మోటార్ పైప్ లైన్, ఆ పైప్ లైన్ గత 15 సంవత్సరాలుగా ఆ వీధిలో ఆ ఇంటికి ఆమె ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఈ రోడ్డు వేస్తున్న నేపథ్యంలో ఆ పైపును తొలగించాలని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేత ఈమెకు చెప్పడం జరిగింది. అయితే మేము అది 15 సంవత్సరాలుగా ఉంది, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు రోడ్డుకు అడ్డు లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ వివాదంలో ఆ టీడీపీ నేత ఈమెను దురుసుగా మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని చంపేస్తాము మీరు చేయకపోతే, లేదంటే మీకు కథ ఉంటుంది, మీరు ఈ వీధిలో బతకలేరు, నేనంటే మీరు ఏమనుకున్నారు అనేటువంటి బెదిరింపులకు గురి చేసి వాళ్ళను భయపించడం జరిగింది. అయితే వాళ్ళు వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ పోలీసులు వెంటనే ఆ కేసును తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ సమస్య జరిగేది ఉండదు అని ప్రజలు భావిస్తున్నారు. వెంటనే పోలీసులు వేరే వర్క్లో ఉన్నాము, మీరు నైట్ రండి అని చెప్పడం ద్వారా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అయితే వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ లోకల్ లీడర్ తమ ఇంటికి వెళ్ళి, మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు, నేను చెప్పాను కదా అని చెప్పి వాళ్ళని మళ్ళీ బెదిరించడం జరిగింది. వెంటనే తన సోదరు అయినటువంటి ట్రాన్స్జెండర్ సలహాతో ఆమె మీదకి దాడికి ప్రయత్నం చేశారు. ఆమె ఇంకా కొంతమంది ట్రాన్స్జెండర్స్ హెల్ప్ తీసుకొని ఆమె మీద దాడి చేసి చాలా దారుణంగా, మానవతా దృక్పథం అనేటువంటిది ఏ మాత్రం లేకోకుండా దాడి చేశారు. బట్టలు విప్పి కొట్టారు. ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆపడానికి వస్తే కూడా వాళ్ళని కూడా కొట్టారు. ఈ సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిచివేసింది. అయితే దీనికి వెంటనే కౌంటర్ వేస్తూ వైసీపీ పార్టీ తరఫున ఒక ట్వీట్ చేశారు. అసలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరుడే ఈ విధంగా చేశారు. ప్రజలకు భద్రత లేదు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలో. ఒక మహిళకు భద్రత కల్పిస్తాము, మహిళకు భద్రత కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటారు. అయితే అదే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఇది చేపించింది, ఆ ఎమ్మెల్యే అనుచరుడే ఈ విధంగా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా దీన్ని దుమారం లేపుతున్నారు. అయితే వెంటనే దీనికి కౌంటర్గా టీడీపీ ప్రభుత్వం కూడా డైరెక్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని చేశారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంత చిన్న వాళ్ళైనా సరే, రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా, రాజకీయానికి సంబంధం లేకుండా చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని చెప్పేసి వెంటనే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ నిందితుడిని సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేశారు. ఒక పత్రం కూడా రిలీజ్ చేశారు. ఆయన ఇక్కడ నుంచి టీడీపీ పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలకు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పేసి స్పష్టంగా ఆయన అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా మహిళలకు ఎటువంటి సమస్య ఉన్నా, ఈ విధమైన అవమాననీయమైన సంఘటనలు జరిగినా మానవతా దృక్పథంతో ఆలోచించి టీడీపీ ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకోబడుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేశారు. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాడైనా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఏది ఏమైనప్పటికీ మనం
సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి రాజకీయాలు ఎన్ని ఉన్నా ఏ పార్టీ అయినా మహిళల మీద దాడి అనేటువంటిది ఖండించాలి. మనం కూడా ఆలోచించాలి. రాజకీయం ఎంత పీక్ స్థాయిలో ఉన్న దాడులకు దిగకూడదు అనేటువంటి ఒక సమయస్ఫూర్తి ఆలోచనలతో మెలగాలి. రేపటి రాజకీయ నాయకులకు, వచ్చే యువ నాయకులకు మనం చేసే పనుల్లో వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.